హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారంతా? ఐ హోప్ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఛత్తీస్గఢ్లోని వెజిటబుల్ మార్కెట్ అలాగే ఫ్రూట్స్ మార్కెట్ ఏ విధంగా ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించబోయే మార్కెట్ వచ్చేసి ఉత్తాయిలో ఉంటుంది. ఇంకా వేరు ప్లేసెస్లో కూడా మార్కెట్స్ అవుతూ ఉంటాయి, కానీ మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ అయితే ఇదే. అందుకే మేము ఎప్పుడు వెజిటబుల్స్ కావాలన్నా కూడా ఈ మార్కెట్కే వచ్చి తీసుకుంటాము. రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి. ఈ మార్కెట్కి అయితే మేము ఈవినింగ్ టైంలో వెళ్తాము, ఎందుకంటే మా వారు డ్యూటీ నుంచి వచ్చేసరికి 6:30-7 అవుతుంటుంది. అందుకే ఈవినింగ్ టైంలోనే వస్తూ ఉంటాము. ఇంకేంటంటే మా క్వార్టర్ నుంచి బయలుదేరిపోయి సెక్యూరిటీ వాళ్ళని కూడా దాటుకొని బయటకైతే వచ్చేసాము. ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరమే ఉంటుంది, మరి ఎక్కువ దూరం కూడా కాదు. ఇంకొకటి అండి, ఇక్కడ ఇది రోడ్డు పక్కన ఒక గోడ కనిపిస్తుంది కదండి, ఆ గోడని అలాగే ఇప్పుడు వచ్చే ఒక గేట్ని అయితే చూడండి. అది దీని గురించి అయితే నేను లాస్ట్లో చెప్తా కదా అనేసి మొత్తం స్కిప్ చేసి డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోకండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే. ఉతాయ్ అనే కంటే కూడా బిలాయ్ అంటే మాత్రం చాలా మందికి ఐడెంటిఫై అవుతుంది, ఎందుకంటే ఈ బిలాయ్ని మినీ ఆంధ్ర అని కూడా ఉంటారు. ఇక్కడ చాలా మంది ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారంట. చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండి స్టోర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారంటే, అంటే పూజకి సంబంధించిన స్టోర్స్ కానీ లైక్ కొన్ని అయితే ఉన్నాయంటే. నేనైతే ఇంతవరకు విజిట్ చేయలేదు. తప్పకుండా విజిట్ చేస్తే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను వీడియో. అయితే మీకు కూడా యూజ్ ఉంటుంది కదా, ఎప్పుడైనా మీరు ఇక్కడికి పోస్టింగ్ వచ్చినా కూడా ఎవరికైనా ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయి అనేసి, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ స్టోర్స్ కూడా ఉన్నాయనేసి మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా. ఇవన్నీ కపడా షాప్స్. వీటిలో అయితే ఎక్కువగా డిపార్ట్మెంట్ స్టోర్సే ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎవ్రీ 3 షాప్స్ మధ్యలో కూడా ఒక డిపార్ట్మెంట్ స్టోర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. దాదాపు నేను వచ్చిన కొత్తలో అయితే ఇవే అనుకున్నాను. అన్ని యూనిఫామ్స్కి సంబంధించినవి ఉన్నాయి కదా, మరి లేడీస్ దుకాణాలు లేవా అని అడిగితే అవి ఇంకా ముందుకు ఉన్నాయని చెప్పారు. మేమైతే క్వార్టర్ దగ్గర నుంచి 8-10కి అలా బయలుదేరామండి. ఇక్కడ ఏంటో మరి 8 o'clock అయ్యేసరికి షాపులన్నీ బందే ఉంటాయి. 8 అవుతున్న ఆలస్యం, ఇంకా షాపులన్నీ మూసేసుకుంటారు. ఏదన్నా తెచ్చుకోవాలన్నా కూడా 8 తర్వాత అస్సలు కుదరదు. వీళ్ళేమో డ్యూటీ నుంచి వచ్చేసరికి 7 అవుతుంది. ఈ 1 అవర్లోనే ఏది కావాలన్నా కూడా తెచ్చుకోవాలి. ఇంకా మధ్యాహ్నం తెచ్చుకోవాలంటే మధ్యాహ్నం ఏమో ఈ మండు టెండలో ఏం బయటకు వెళ్తామనేసి బయటకు కూడా వెళ్ళలేము. ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ 9 వరకు ఇంకా షాప్స్ కూడా ఓపెన్ ఉండవు. అబ్బా, ఈ బిల్డింగ్ ఎవరిదో కానీ మస్తు డెకరేషన్ చేసి పెట్టారు. పెళ్ళో పండుగ ఫంక్షన్ ఏదో తెలియదు, కానీ భోజనాలు పెట్టినట్టయితే ఇన్విటేషన్ లేకున్నా కూడా ఒకసారి విజిట్ చేసి వచ్చేవాళ్ళం. మొత్తానికైతే మా వారిని సేఫ్గా మార్కెట్కి అయితే తీసుకొచ్చాను. మొత్తానికి హిందీ వాళ్ళ మార్కెట్లో నాకు జరిగిన కొన్ని విషయాలు ఏంటంటే 25 రూపీస్ అలాగే 50 రూపీస్, వాటిని హిందీలో 25-50. ఇవి రెండు కూడా నాకు ఎంత కన్ఫ్యూజ్ అయ్యాయి అంటే, 25 అంటే 50 ఇచ్చేదాన్ని, 50 అంటే నేను 25 ఇచ్చేదాన్ని. అందరూ కూడా ఈమెకి హిందీ రాదని ఈజీగా తెలుసుకునేవాళ్ళు. ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ 50ని 50 అంటారు, 50ని 50 అంటారు, 25ని 25 అంటారు. ఇదే విధంగా పదే రిపీట్ చేస్తూ ఉండేదాన్ని. చిన్నపిల్లలు చేస్తారు కదా బట్టి కొట్టుడు, అలా జరిగేదండి కొన్ని సందర్భాల్లో. మొత్తానికైతే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ చిన్న గల్లీలో నుంచి అయితే వెళ్ళాలి. చాలా రష్గా ఉంది. లోపల రష్లో కూడా జనాల మధ్యలో నుంచి తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ బండిని ఎవరో. ఇక్కడ నుంచి అయితే మార్కెట్ షురూ అవుతుందండి. ఇవి చూసారా, ఇక్కడైతే ఇవి దొండకాయలాగా ఉన్నాయి కదా, కానీ చూడడానికి దొండకాయలాగానే ఉంటాయి దూరం నుంచి చూస్తే, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అవి కాదు. వీటి పేరు నాపరాలు అని చెప్పారు మా వారైతే. నాకు సరిగా గుర్తులేదు. వీటిని వండాను నేను కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంది. లోపల గింజలు కూడా ఈ బెండకాయ ఉంటాయి కదా, బెండకాయ లోపల గింజలు ఉంటాయి కదా, అదే విధంగా ఉంటాయి. ఈ మార్కెట్లో అయితే దాదాపుగా అందరి దగ్గర సేమ్ రేట్లు ఉంటాయి. బార్గింగ్ చేసినా కూడా నో యూజ్. ఇంకా ఇక్కడ చూసారా, ప్యూర్ తెల్ల వంకాయలు. ఇవైతే ఒకసారి తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళి చేస్తే టేస్ట్ మాత్రం అస్సలు నచ్చలేదు నాకైతే. ఇంకెప్పుడు వాటి జోలికి కూడా వెళ్ళొద్దు అనుకున్నాను. ఇంక ఇప్పుడు వెళ్ళేదైతే నాన్ వెజ్ మార్కెట్. ఇది మొత్తం కూడా ఫిష్లు ఉంటాయండి. నీట్గా కట్ చేయించుకొని కావాల్సిన వాళ్ళు వాళ్ళే కట్ చేసి ఇస్తారు అంతా కూడా. కాకపోతే దానికి కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు. అడుగుదా ఎంత నిమ్మకాయ 20 ఇచ్చి.
ఇంకా ఇక్కడైతే వెరైటీగా కనిపించాయి. సేమ్ దోసకాయలాగే ఉన్నాయి. దోసకాయలేమో అనుకున్నాను, కానీ దోసకాయలు కాదు. అవేంటి నేమ్ కూడా తెలియదు అనేసి అక్కడే పెట్టాను. మీకు ఎవరికైనా తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడైతే టమాటా తీసుకుంటున్నాము. కిలో 20 రూపాయలు అన్నారు. 3 కిలోలు అయితే 50 రూపాయలు అని చెప్పారు. అందుకే 1 కిలో అయితే తీసుకున్నాము. 1 किलो 20 रुपए किलो बंदा लेगा। 20 के आधा किलो 20 रुपए किलो 20 रुपए। 50 का है, 40 का है, वो भी 50 का है। कौन सा वाला 40? ये सब 40 దీంట్లో బినా చెటో అని మొత్తుకుంటా ఉంటారు. ఈ బినా చెటో కూడా స్టార్టింగ్లో అర్థం కాకుండా ఉండేది. అలీగా సినిమాలోని చాట ఎంత చాట అంటారు కదా, అలానే వినిపించేది. ఏందో ఈ చాట గోల ఏందో అనుకునేదాన్ని నేనైతే. మార్కెట్ అయితే అయిపోయిందండి. మేము తీసుకున్న వెజ్జెస్ వచ్చేసి టమాటా, క్యాబేజీ, ఇంకా పిల్లలకైతే తినడానికి ఒక చిప్స్ లాంటి 2 ప్యాకెట్లు తీసుకున్నాము. ఇంకంతేనండి, ఎక్కువ ఏమేమి వెజ్జెస్ తీసుకోలేదు. ఓన్లీ వీడియో షూట్ చేయడానికి మాత్రమే వచ్చాను నేనైతే. ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫుల్ రష్గా ఉందని చెప్పాను కదా, బైక్స్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు ఇక్కడైతే. అందుకే కొంచెం దూరంగా పెట్టేసి వస్తారనమాట. తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ. ఇంక ఇప్పుడైతే చూడండి, షాపులు అన్నీ మూసేసి ఉంటాయి. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇవన్నీ షాపులన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసి ఉన్నాయి 1, 2. ఇప్పుడైతే అన్నీ క్లోజ్ చేసే ఉంటాయి. కొన్ని షాప్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. ఎందుకంటే సెకండ్ షిఫ్ట్ చేసి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా అవసరం అయి ఉంటాయి అనేసి కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేసి ఉంటాయి. మిగతా అన్నీ అయితే క్లోజ్ చేసే ఉంటాయి దాదాపుగా అయితే. లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి, ఆ గేట్ గురించి, అలాగే ఆ గోడ గురించి. అదేంటంటే, మేము ఉండేదైతే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ అండి. ఇదైతే ఆర్టీసీ బిలాయ్ అనేసి ఇంతకుముందు సిఎస్ఎఫ్ ఫుల్ డీటెయిల్స్ వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది విజిట్ చేయండి ఒకసారి. అయితే ఆ వీడియోలో కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ లిస్ట్ అయితే చెప్పాను. లిస్ట్లో ఛత్తీస్గఢ్లో బిలాయ్ అని కూడా చెప్పాను కదా, అవునండి, ఇదే ట్రైనింగ్ సెంటరు. మా వారు ట్రైనింగ్ చేసింది కూడా ఇక్కడేనండి. ఇక్కడ ఈ యూనిట్లోనే ట్రైనింగ్ చేశారనమాట. ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి భోపాల్లో ఇచ్చారు, తర్వాత ఛత్తీస్గఢ్లోని బచేలీలో, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడికే పంపించారండి బిలాయ్కి.